అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. స్వామి దయానంద సరస్వతి గజాననం ఏకదంతం అహర్నిశం ఉపాస్మహే రచించిన ప్రార్థన మార్గదర్శి పుస్తకం నుండి సారాంశం. గజ అంటే ఏనుగు మరియు ఆనన అంటే ముఖం. గజానన అంటే ఏనుగు ముఖం కలవాడు. ఏకదంత అంటే ఒక దంతం మాత్రమే కలిగినవాడు. ఉపాస్మహే అంటే మనం ధ్యానం చేస్తాము. మరియు అహర్నిశం అంటే పగలు మరియు రాత్రి. ఏనుగు ముఖం ఉన్నవాని మరియు ఒక దంతాన్ని కలిగి ఉన్నవాని గురించి మనం పగలు మరియు రాత్రి ధ్యానం చేస్తాము. కమలం వికసించాలంటే సూర్యుని ఉనికి అవసరం. రాత్రిపూట చంద్రుని నేపథ్యంలో కలువ పువ్వులు వికసిస్తే సూర్యుడు ఉదయించినప్పుడే జలకమలం వికసిస్తుంది. అర్క అంటే సూర్యుడు. అలాగే పార్వతి యొక్క కమలం వంటి ముఖం వికసించటానికి సూర్యుడు అవసరం మరియు ఇది గణేశుడు. పార్వతీదేవి ముఖమైన కమలమునకు అతడే సూర్యుడు. గణేశుణ్ణి చూడగానే ఆమె ముఖం వికసిస్తుంది. గణేశ భగవానుడు స్వయంగా గజాననుడు. ఏనుగు ముఖాన్ని కలిగి ఉన్నాడు. ఇది సమస్త జ్ఞానానికి మరియు అన్ని శక్తికి చిహ్నం. ఇంకా అనేక దంతం అంటే ఆ భగవంతుని అనుగ్రహం మీకు సమస్తాన్ని సాధించడంలో సహకరిస్తుంది. అలాగే భక్తానాం అంటే తన భక్తుల కోసం ఏకదంతం ఉపాస్మహే మేము ఈ గణేశుణ్ణి ధ్యానిస్తున్నాము.